మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలునుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మరొకసారి చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖన ప్రకారముగా దేవుని వాక్యములో మనం చూస్తే మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు అంటున్నటువంటి మాట, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును అని దేవుడు తన మాట చేత సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అనంటే దానిలో అబద్ధము ఏమాత్రము ఉండదు. దేవుడు ఒక మాటను సెలవిచ్చాడంటే, ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానమునకు, ఆ మాటకు దేవుడు కట్టుబడి ఉంటాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనను ప్రేమించడం అనేటువంటిది మాటలతో చెప్పేటువంటిది కాదు. ఏమండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన అది ప్రేమించినట్టు కాదు. కానీ ఆయనను ప్రేమించడానికి, ఆయనను మనం ప్రేమిస్తున్నాము అనడానికి ఇదిగో రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటూ ఉంటారే, కానీ నిజముగా ఆయనను ప్రేమిస్తున్నారా? నిజముగా ఆయనను వెంబడిస్తున్నారా? నిజమైన ప్రేమతో ప్రేమిస్తున్నారా అని తడివి చూస్తే అది మాట వరకే ఉంటుంది. కానీ నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేవారు ఎక్కువగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే యోహాను సువార్త 14:21 అంటాడు, నన్ను ప్రేమించడం అనేటువంటిది, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది ఆజ్ఞలు గైకొనుట. ఒకడు నా మాట విని, నా ఆజ్ఞను గైకొంటే నన్ను ప్రేమించువాడని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా జీవించకుండా, దేవుని వాక్యానుసారముగా బ్రతకకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేటువంటిది అది నిజమైనటువంటి ప్రేమ కానీ, నిజమైన మాట కానీ కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక నిజమైన ప్రేమ ఏందంటే ఆయన వాక్యానుసారముగా జీవించడం, ఆయన వాక్యానుసారముగా బ్రతకడం, ఆయన వాక్యానుసారంగా నడవడం. ఆ వాక్యము ఏదైతే చెబుతుందో ఆ వాక్యాన్ని వెంబడించడమే దేవుణ్ణి ప్రేమించడం. కనుక నా ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది మాటలతో చెప్పేది కాదు. ఏదో నేను ఆరాధనకు వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను అన్నంత మాత్రాన ప్రేమించినట్టు కాదు. ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ఆయనను ఆరాధించడం ప్రేమలో ఒక భాగమే. ఆయన ఆరాధించడము, ఆయన సన్నిధికి రావడంలో ఒక భాగమే. కానీ దానికంటే ముఖ్యముగా ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నామా లేదా, ఆయన ఆజ్ఞలు ఏదైతే బోధిస్తున్నాయో ఆ బోధ ప్రకారంగా నడుస్తున్నామా లేదా, అది ముఖ్యము.
అది ముఖ్యము. పాటలు పాడడానికి అందరం పాడుతాం, వాక్యం చదవడానికి అందరం చదువుతాము, ఏమండి, దేవుని మందిరానికి అందరం వస్తాము, వెళ్తాము. కానీ ఆయన వాక్యానుసారంగా జీవించేది ఎవరు? ఆయన వాక్యానుసారముగా నడుచుకునేది ఎవరు? ఆయన వాక్యానుసారముగా బ్రతికేది ఎవరు? వారే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు. కనుక ఆయనను ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అటువంటి కృప భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయనుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకును రాజ్యము కొరకును సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.